కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైళ్ళు మొదలైనవి యూజ్ చేయడం అనేది మన డైలీ రొటీన్ లైఫ్లో చాలా సర్వసాధారణమైంది. ఈ పరిస్థితులలో ఈ డిజిటల్ డివైజెస్ ఉపయోగించే సందర్భంలో తీసుకోవాల్సిన కొన్ని టిప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, సెట్టింగ్ వీక్ పాస్వర్డ్స్. మనము మన డిజిటల్ డివైజెస్ వినియోగించే క్రమంలో పాస్వర్డ్స్ సెట్ చేసుకుంటూ ఉంటాం. ఇలా పాస్వర్డ్స్ సెట్ చేసుకునేటప్పుడు చాలామంది పొరపాటున తమ పెట్ నేమ్స్, తమ సునిశ్చితమైనటువంటి సమాచారాన్ని పాస్వర్డ్స్గా ఇస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఇవి ఈజీగా హ్యాక్ కాబడి మన డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి పాస్వర్డ్స్ పెట్టుకునేటప్పుడు చాలా కఠినమైనటువంటి నిబంధనలు పాటించాలి. ఉదాహరణకు నంబర్లు, స్పెషల్ క్యారెక్టర్స్, ఇలా కొంత కఠినమైనటువంటి ఫ్రేజింగ్ వచ్చే విధంగా మన పాస్వర్డ్స్ను ఏర్పరచుకోవాలి. నెంబర్ 2, 2-స్టెప్ అథెంటికేషన్. అంటే 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఉదాహరణకు మన పర్సనల్ సమాచారం లేదా ఆర్థిక సమాచారం ఇలాంటి సున్నితమైనటువంటి సమాచారాన్ని అన్లాక్ చేసుకునేందుకు మనం ప్యాటర్న్ లాకింగ్, ఫింగర్ ప్రింట్ ఇలా కొన్ని 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకుంటూ ఉంటాం. ఇది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే మన విలువైన సమాచారం ఇతరుల చేతిలో పడి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తర్వాత టిప్, లీవింగ్ డివైస్ లాక్డ్ ఆర్ అన్లాక్డ్. మనము డివైజులు వాడుకునేటప్పుడు ఒక్కో సందర్భంలో అలాగే వాడుతూ లాక్ చేయకుండా వదిలేసి వెళ్తూ ఉంటాం. ఇలా చేస్తే వేరే వాళ్ళు ఆ డివైజులు వాడి మన యొక్క సమాచారాన్ని దొంగిలించే అవకాశం చాలా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం డివైస్ను లాక్ చేయడము లేదా అన్లాక్ చేసుకునే సందర్భాల్లో సక్రమంగా చూసుకోవాలి. తర్వాత పైరసీ సాఫ్ట్వేర్ వినియోగించడం. చాలామంది పైరసీ సాఫ్ట్వేర్ను వినియోగిస్తూ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం ఖరీదైనప్పటికీ కూడా ఒరిజినల్ సాఫ్ట్వేర్ను వినియోగించడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. అలా కాకుండా పైరసీ సాఫ్ట్వేర్ ఉపయోగించినప్పుడు మన డేటా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి ఊహించని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. తర్వాత చాలామంది విండోస్ డిఫెండర్ని డిసేబుల్ చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు ఆలోచన. ఎందుకంటే ఇలాంటి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లేని పక్షంలో డేటా చాలా త్వరగా చోరీకి గురయ్యే అవకాశం ఉంది. తర్వాత రకరకాల వైరస్లు కూడా దాడి చేసే ప్రభావం ఉంది. అందుకని తప్పనిసరిగా మనం విండోస్ డిఫెండర్ని విండోస్ సాఫ్ట్వేర్ వినియోగించుకునేటప్పుడు తప్పనిసరిగా వాడుకోవాలి. తర్వాత మరో ముఖ్యమైన టిప్ చూసినట్లయితే బ్యాకప్ తీసుకోకపోవడం. మనం చేసే ఒక ముఖ్యమైన పొరపాటు ఏంటంటే మన డేటాను ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకోకుండా అలా వదిలేస్తూ ఉంటాం. ఇలా చేసినప్పుడు ఊహించని ఇది ఏర్పడి మన డేటా లాస్ అయితే తిరిగి మన డేటాను రిట్రీవ్ చేసుకోవడం అనేది చాలా క్లిష్టమవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎప్పటికప్పుడు మన ముఖ్యమైన డేటాని బ్యాకప్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఆ తర్వాత టిప్ చూసినట్లయితే ల్యాప్టాప్ వినియోగం. ల్యాప్టాప్ను ఎలా పడితే అలా మన పాదాల మీద పెట్టుకోవడం, దిండు మీద పెట్టుకోవడం, ఇలా ఎలా పడితే అలా వినియోగిస్తూ ఉంటాం. ఇది చాలా పొరపాటు పద్ధతి. ఇలా చేయడం వలన డివైజులు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ఇది నేటి వీడియో. ఇలాంటి చక్కటి వీడియోలను ఎప్పటికప్పుడు పొందేందుకు టెక్నాలజీ ట్రెండ్స్ తెలుగు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.